RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేశారు. గత 10 నెలల నుండి జీతాలు రావడం లేదని, కుటుంబ పోషణ భారమే భిక్షాటన చేస్తున్నామని పారిశుద్ధ్య కార్మికులు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వసంత్ మాట్లాడారు. గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచే తమకు జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని చిరు వ్యాపారుల వద్ద భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో పరిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. గత 7 నెలల నుంచి మల్టీపర్పస్ ప్రతి గ్రామ పంచాయతీలో ఎటువంటి జీతాలు లేక అల్మటిస్తున్న మాకు గవర్నమెంట్ మొన్న 365 కోట్లు రిలీజ్ చేసిందని చెప్పేసి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు మాకు. మరియు అలాగే మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. ప్రతి కారోబారు స్పెషల్ కారోబార్లకు బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, లేకుంటే ఈ ధర్నా 26 తారీఖు రుజుతం చేసి చెలో హైదరాబాద్కి పిలుపునిచ్చడం జరిగింది. మీకు మంజూరైనాయేమో? మంజూరైనాయి, కానీ ఇప్పుడు ఇక్కడ అడిగితే ఇక్కడ లేవంటారు. ఇక్కడ డబ్బులు గ్రామ పంచాయతీల పల్లె సార్లను అడిగితే మాకు పైకి పంపించినాం, పడతాయి పైనుండి అని చెప్తాను, కానీ దాని గురించి ఎటువంటి సమాచారం ఇప్పటివరకు మాకు తెలియదు. ఎన్ని నెలల జీతం రావాలి? 7 నెలలు. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 10 నెలలు కూడా ఉన్నాయి. మన కార్మికులు ఎంతమంది ఉన్నారు మండలంలో? బెజ్జూరు మండలంలో 56 మంది కార్మికులు. ఇప్పటికి 10 నెలల జీతం రావాలి. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 10 నెలలు. బెజ్జూరుకి అయితే 7 నెలల నుంచి ఎటువంటి లేదు. ఈరోజు ఏం కార్యక్రమం చేస్తారు? ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేస్తున్నాం.